నిన్న రాహుల్ గాంధీ గారు నిన్న మొన్న గుజరాత్ లో ఉన్నారు. గుజరాత్ లో మనం ఏఐసిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా సొంత రాష్ట్రంలో రాబోయే ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని రాహుల్ గాంధీ గారు చెప్పింది. చెప్పడమే కాదు, ఒక మామూలు కార్యకర్త లాగా రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానమంత్రి కొడుకుగానో, మాజీ ప్రధానమంత్రి మనవడిగానో, ఏఐసిసి మాజీ అధ్యక్షుడుగానో, అపోజిషన్ లీడర్ గానో కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా గుజరాత్ లో పోయి పని చేస్తున్నారు. మన అరవల్లి జిల్లాలోకి పోయి జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయిలో, క్షేత్ర స్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలతో రాహుల్ గాంధీ గారు మన అరవల్లిలో సమావేశం అవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారు దృష్టి గుజరాత్ పైన పెట్టినారు. ఈ పరిస్థితి ఇట్లనే కొనసాగితే గుజరాత్ లో వాళ్ళ అధికారం పోతుంది, కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో గెలుస్తుంది అనే కుట్రతో ఈ సందర్భాన్ని గమనించి ఎట్లయినా రాహుల్ గాంధీని ఆపాలి, గుజరాత్ కి పోకుండా చూడాలి అని కుట్రతో రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం, గుజరాత్ కి పోనీయకుండా ప్రయత్నంలో భాగంగానే ఈ కేసులు. అలానే ఈ కేసులు కేవలం ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మీద కాదు, వాళ్ళ ఆలోచన విధానం పైన ఈ కేసులు. ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఎట్లయితే తెలంగాణలో కులగణన చేసినారో దేశవ్యాప్తంగా మేము కులగణన చేపడతాము, దమ్ముంటే మీరు జాతీయ స్థాయిలో చేపట్టండి, మీరు అధికారంలో ఉన్నారని నరేంద్ర మోడీకి సవాల్ చేయడం జరిగింది. ఆ కులగణనకి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అయినటువంటి కులగణనకు వ్యతిరేకంగా ఈ కేసులని మనందరం